హైదరాబాద్ రాజకీయాల్లో తనదైన స్టైల్తో గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి జీవితం ఇప్పుడు వెండితెరపైకి రాబోతుందనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పాల వ్యాపారి నుంచి కోట్లాది రూపాయల విద్యా సంస్థల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన ప్రయాణాన్ని ఆధారంగా చేసుకుని ఒక మాస్ బయోపిక్ తెరకెక్కుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఆయన ప్రత్యేక మాట తీరు, ఫన్నీ డైలాగ్స్ అన్నీ ఆ సినిమాలో చూపించబోతున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే దర్శకుడు ఇతర నటీనటుల వివరాలు వెల్లడిస్తారని సోషల్ మీడియాలో టీం స్పష్టం చేసింది. రాజకీయాల కంటే ఎక్కువగా ఆయన వ్యక్తిగత కృషి, పట్టుదలపైనే ఈ సినిమా ఫోకస్ చేయనుంది. ఈ ఏడాది చివరికల్లా ఈ మాస్ బయోపిక్ ను థియేటర్లలోకి తీసుకురావాలనే లక్ష్యంతో టీం పనిచేస్తోంది. పబ్లిక్ స్పీచ్లు, పొలిటికల్ జర్నీ అన్ని ఎలిమెంట్స్ ను కమర్షియల్ టచ్ తో చూపించబోతున్నారట. ఇక ఈ బయోపిక్ లో మల్లారెడ్డి పాత్రలో ఎవరు నటించబోతున్నారు అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం టాలీవుడ్ లో కామెడీ టైమింగ్ తో పాటు మాస్ బాడీ లాంగ్వేజ్ ఉన్న ఓ ప్రముఖ నటుడిని పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. కొందరైతే ఈ పాత్రకు సప్తగిరి లేదా సునీల్ లాంటి నటులు బాగా సెట్ అవుతారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా హీరో పేరును ప్రకటించలేదు. ఇక ఈ సినిమా పూర్తిగా ఎంటర్టైనింగ్ స్టైల్లో ఉండబోతుందని తెలుస్తోంది. చిన్న గ్రామం నుంచి ప్రారంభమైన మల్లారెడ్డి జీవితం, వ్యాపార విజయాలు, విద్యా సంస్థల స్థాపన, రాజకీయాల్లో ఎదుగుదల, మంత్రి పదవి వరకు వచ్చిన జర్నీని ఎమోషన్స్, కామెడీ, మాస్ ఎలివేషన్స్ తో చూపించనున్నారట. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆయన స్పీచ్లను సినిమాలో ప్రత్యేకంగా రీక్రియేట్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ ప్రాజెక్టును మల్లారెడ్డి కుటుంబ సభ్యుల పర్యవేక్షణలోనే రూపొందిస్తున్నట్టు సమాచారం. అందుకే ఆయన వ్యక్తిత్వాన్ని చాలా దగ్గరగా చూపించే ప్రయత్నం జరుగుతుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు ఫైనల్ స్టేజ్ లో ఉండగా త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్, ఫ్యాన్ మేడ్ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. మాస్ బయోపిక్ రాబోతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ రాజకీయాల్లో తనదైన స్టైల్ తో గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి జీవితం ఇప్పుడు వెండితెరపైకి రాబోతుందనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పాల వ్యాపారి నుంచి కోట్లాది రూపాయల విద్యా సంస్థల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన ప్రయాణాన్ని ఆధారంగా చేసుకుని ఒక మాస్ బయోపిక్ తెరకెక్కుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఆయన ప్రత్యేక మాట తీరు, ఫన్నీ డైలాగ్స్ అన్నీ ఆ సినిమాలో చూపించబోతున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే దర్శకుడు ఇతర నటీనటుల వివరాలు వెల్లడిస్తారని సోషల్ మీడియాలో టీం స్పష్టం చేసింది. రాజకీయాల కంటే ఎక్కువగా ఆయన వ్యక్తిగత కృషి, పట్టుదలపైనే ఈ సినిమా ఫోకస్ చేయనుంది. ఈ ఏడాది చివరికల్లా ఈ మాస్ బయోపిక్ ను థియేటర్లలోకి తీసుకురావాలనే లక్ష్యంతో టీం పనిచేస్తోంది. పబ్లిక్ స్పీచ్లు, పొలిటికల్ జర్నీ అన్ని ఎలిమెంట్స్ ను కమర్షియల్ టచ్ తో చూపించబోతున్నారట. ఇక ఈ బయోపిక్ లో మల్లారెడ్డి పాత్రలో ఎవరు నటించబోతున్నారు అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం టాలీవుడ్ లో కామెడీ టైమింగ్ తో పాటు మాస్ బాడీ లాంగ్వేజ్ ఉన్న ఓ ప్రముఖ నటుడిని పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. కొందరైతే ఈ పాత్రకు సప్తగిరి లేదా సునీల్ లాంటి నటులు బాగా సెట్ అవుతారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా హీరో పేరును ప్రకటించలేదు. ఇక ఈ సినిమా పూర్తిగా ఎంటర్టైనింగ్ స్టైల్లో ఉండబోతుందని తెలుస్తోంది. చిన్న గ్రామం నుంచి ప్రారంభమైన మల్లారెడ్డి జీవితం, వ్యాపార విజయాలు, విద్యా సంస్థల స్థాపన, రాజకీయాల్లో ఎదుగుదల, మంత్రి పదవి వరకు వచ్చిన జర్నీని ఎమోషన్స్, కామెడీ, మాస్ ఎలివేషన్స్ తో చూపించనున్నారట. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆయన స్పీచ్లను సినిమాలో ప్రత్యేకంగా రీక్రియేట్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ ప్రాజెక్టును మల్లారెడ్డి కుటుంబ సభ్యుల పర్యవేక్షణలోనే రూపొందిస్తున్నట్టు సమాచారం. అందుకే ఆయన వ్యక్తిత్వాన్ని చాలా దగ్గరగా చూపించే ప్రయత్నం జరుగుతుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు ఫైనల్ స్టేజ్ లో ఉండగా త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్, ఫ్యాన్ మేడ్ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. మాస్ బయోపిక్ రాబోతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ రాజకీయాల్లో తనదైన స్టైల్ తో గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి జీవితం ఇప్పుడు వెండితెరపైకి రాబోతుందనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పాల వ్యాపారి నుంచి కోట్లాది రూపాయల విద్యా సంస్థల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన ప్రయాణాన్ని ఆధారంగా చేసుకుని ఒక మాస్ బయోపిక్ తెరకెక్కుతున్నట్టు సమాచారం.
ముఖ్యంగా ఆయన ప్రత్యేక మాట తీరు, ఫన్నీ డైలాగ్స్ అన్నీ ఆ సినిమాలో చూపించబోతున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే దర్శకుడు ఇతర నటీనటుల వివరాలు వెల్లడిస్తారని సోషల్ మీడియాలో టీం స్పష్టం చేసింది. రాజకీయాల కంటే ఎక్కువగా ఆయన వ్యక్తిగత కృషి, పట్టుదలపైనే ఈ సినిమా ఫోకస్ చేయనుంది. ఈ ఏడాది చివరికల్లా ఈ మాస్ బయోపిక్ ను థియేటర్లలోకి తీసుకురావాలనే లక్ష్యంతో టీం పనిచేస్తోంది. పబ్లిక్ స్పీచ్లు, పొలిటికల్ జర్నీ అన్ని ఎలిమెంట్స్ ను కమర్షియల్ టచ్ తో చూపించబోతున్నారట. ఇక ఈ బయోపిక్ లో మల్లారెడ్డి పాత్రలో ఎవరు నటించబోతున్నారు అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం టాలీవుడ్ లో కామెడీ టైమింగ్ తో పాటు మాస్ బాడీ లాంగ్వేజ్ ఉన్న ఓ ప్రముఖ నటుడిని పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. కొందరైతే ఈ పాత్రకు సప్తగిరి లేదా సునీల్ లాంటి నటులు బాగా సెట్ అవుతారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా హీరో పేరును ప్రకటించలేదు. ఇక ఈ సినిమా పూర్తిగా ఎంటర్టైనింగ్ స్టైల్లో ఉండబోతుందని తెలుస్తోంది. చిన్న గ్రామం నుంచి ప్రారంభమైన మల్లారెడ్డి జీవితం, వ్యాపార విజయాలు, విద్యా సంస్థల స్థాపన, రాజకీయాల్లో ఎదుగుదల, మంత్రి పదవి వరకు వచ్చిన జర్నీని ఎమోషన్స్, కామెడీ, మాస్ ఎలివేషన్స్ తో చూపించనున్నారట. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆయన స్పీచ్లను సినిమాలో ప్రత్యేకంగా రీక్రియేట్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ ప్రాజెక్టును మల్లారెడ్డి కుటుంబ సభ్యుల పర్యవేక్షణలోనే రూపొందిస్తున్నట్టు సమాచారం. అందుకే ఆయన వ్యక్తిత్వాన్ని చాలా దగ్గరగా చూపించే ప్రయత్నం జరుగుతుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు ఫైనల్ స్టేజ్ లో ఉండగా త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్, ఫ్యాన్ మేడ్ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. మాస్ బయోపిక్ రాబోతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.